ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు? వైఎస్ఆర్ పార్టీ రావాలనుకుంటున్నాను. ఎందుకన్నా? ఎందుకంటే బాగానే పరిపాలన బాగానే ఉంది. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా? మంచి జరిగింది. ఏం జరిగింది? పిల్లలకి కానీ అమ్మఒడి, రైతు భరోసాగా కొన్ని కార్యాలు పనులు కూడా వాలంటీర్ ద్వారా వాళ్ళ ఇంటికి చేసి పెడుతుంటారు. మాకు అనుకూలంగా ఉన్నది. ఈ ప్రభుత్వం బాగుందా, అంతకుముందు ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వమే బాగుంది. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నారు. మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగన్. మీకు జగన్ గారి ప్రభుత్వంలో మంచి జరుగుతుందా? నాకు వచ్చేది ఆ పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది పింఛన్? మొన్న నెల 3,000 వచ్చింది. 3,000. టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చినాయి? నేను లెక్క పెట్టా. పింఛన్ కోసం నువ్వు వెళ్తున్నావు, వాళ్ళు తెచ్చిస్తున్నారా? వాళ్ళ ఇంటికి తెచ్చేసి. ఎవరు? వాలంటీర్లా? వాలంటీర్లు పని బాగా చేస్తున్నారా? అదే నాకు తెచ్చిచ్చాడు కదా, నాకు ఇంటికాడనే ఉంటాను నేను. నాకేం పని లేదు. సీఎం ఎవరు కావాలి? ముఖ్యమంత్రి జగనే. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు? జగనే వస్తాడు. ఎందుకన్నా జగన్ అంటే? పిల్లలకు న్యాయం చేసిండు కాబట్టి. అది అభివృద్ధి కూడా చేస్తున్నారా? ఆయన చేసినా చేయకపోయినా కానీ పసిబిడ్డలకి అయితే న్యాయం చేసిండు. అది ఒకటే కావాల్సింది. ఈసారి టీడీపీ వాళ్ళు మాకు అండి మేము చేస్తా ఉంటారు. అది తర్వాతే అది ఇప్పుడైతే న్యాయం చేసిండే పిల్లోడికి అదే కావాలి మాకు. అది పసిబిడ్డలు ఎవరు చేసిందే కావాలి మాకు. మాకు పెట్టకపోయినా నష్టం లేదు మాకు. అది ఈసారి అధికారంలోకి ఏ పార్టీ కావాలనుకుంటారు? జగనే రావాలా. ఎందుకు? జగన్ వచ్చిన తర్వాత ఏమైనా మంచి జరిగిందా? మంచి జరిగింది. ఎమ్మెల్యే కీడు జరగల. ఏం జరిగింది మీకు చెప్పండి. మాకు ఏం పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు, రైతు భరోసా వేస్తున్నాడు, పింఛన్లు బాగానే వేస్తున్నాడు. ఇబ్బంది లేకుండా జరుగుతుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయా? నేను తిరిగిపోయింటే ఈ తర్వాత మనం ఏం చెప్పలేము. అది ఇస్తే మరి మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్లో ఏమైనా వస్తుందా? పింఛన్ మా అమ్మకి వస్తుంది. ఎంత వస్తుంది? 3,000. టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? ఇక్కడ 2,500 ఏమొచ్చింది. మరి పింఛన్ కోసం మీరు వెళ్తున్నారా, వారే తెచ్చిస్తున్నారా? వాళ్ళ ఇంటికి తెచ్చిస్తాం. వాలంటీర్లు పని బాగా చేస్తున్నారా? చేస్తాం. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? మాకా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఏమో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు ఆయన పక్క వెళ్ళిపోయింది కదా, అలా ఎవరు పెడితే వాళ్ళు అట్లా. అయితే సీఎం జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతుందా? మంచి అంటే ప్రతి ఒక్కరికి చెప్పిన వాగ్దానాల విధానం, చెప్పిన పథకాలు చెప్పిన ప్రతి ఒక్కరికి చెప్పిన చూసి తప్పకుండా చేయటం అందరికీ అదే భావన. చెప్పిన చేసిండు. అది మెయిన్. ఎంతన్నా కానీ మనకేమి ఎంతో కావాలండి. చెప్పిన చేసినవా లేదా? మనకు రైతు భరోసా కానీ, ఇటువంటి పింఛన్ కానీ, ఇటువంటి అమ్మఒడి కానీ, ఇటువంటి అన్నీ ఆయన చెప్పిన వరకు చేసిండు. సంతోషమే కదా. టీడీపీ వాళ్ళు మాకు గెలిపించండి మేము చేస్తామంటున్నారు. వాళ్ళు మాట నమ్మరయ్యా. ఆయన చంద్రబాబు ఏంటంటే గతంలో రుణమాఫీ అన్నాడు. బ్యాంకుల్లో నుంచి బంగారం తీసుకొచ్చుకోకండి, నేను వచ్చినాక మీకు ఇంటికి తీసుకుపోదురు అని అన్నాడు. అదే ఆ డబ్బులు రుణమాఫీ కూడా అట్లా అన్నాడు. పసుపు బ్యాంకుల్లో మాకు ఇంతవరకు బ్యాంకుల్లో వేలం వేసారు. పోయినలో చంద్రబాబు అవుతున్నాగానే చెల్లుబాటు కాలేదు. బ్యాంకుల్లో వేలం వేసిండ్రు. కనీసం 100 మంది బ్యాంకుల్లో వేలం వేయించుకున్నారు. అంటే వడ్డీలు కట్టక ఎంత వరకు వస్తుందనే ఉద్దేశం సార్, విడిపిస్తాడని. ఆ రుణమాఫీ కూడా వాళ్ళు అన్నట్టు ఆ కుటుంబం రావని పెట్టి ఒకరిని కుటుంబం అని కుటుంబంలోనే ఎంత చేసి కొరసకి ఎంత అనిపించింది. అది మెయిన్ ఉన్న సంగతి. మరి జగన్ ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తుందా? ఇప్పుడు ఇంతవరకేమో చేస్తుంది. మనం కూడా చేయించుకోవాలా. మన ఇంటికాడికి అన్నీ రావు. మనం కూడా కష్టపడి ఆఫీసుల కాడికి పోతే మనం కూడా ఏ పనైనా అవుతుంది. అంతేగాని మనకి ఇంటికి ఏమి రాదు కదా. మరి ఆ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఇదే బాగుండదని అనిపిస్తుంది మా మనసు. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? జగన్ ఎవరికి ఇచ్చే వాళ్ళకి. మరి సీఎం ఎవరు కావాలి? జగనే కదా. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ కావాలనుకుంటున్నారు మీరు? జగనే రావాలని మాకు ఇచ్చేది. ఇప్పుడు
దాచి 1000 రూపాయలు ఇచ్చినాడు కాబట్టి 2000 ఇచ్చినాడు, మళ్ళీ 3000 వచ్చింది. అది జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరిగిందా? మంచి అంటే సంవత్సరంలో అదే మంచి. ఇప్పుడు మాకు పింఛన్ ఇస్తున్నాడు. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? అప్పుడు ఏం ఇచ్చినాడు వాడు, మళ్ళీ 2000 ఇచ్చింది. మరి ఇప్పుడు 3000, 2,500 పోయి 2,200 పోయింది, 2,500 పోయింది, 2,700 ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ 3 నెలలు ఇచ్చి 3000 చేసింది. మీరు మరి పింఛన్ కోసం ఆఫీస్కి వెళ్తున్నారో వాళ్ళే తెచ్చిస్తున్నారా? వాళ్ళు తెచ్చిస్తాను. ఎవరు? వాలంటీర్ వాలంటీర్ బోని పాలన చేస్తున్నారా? బాగా చేస్తాను. సచివాలయంలో ఏమైనా పనులు కావాలంటే జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. మరి వ్యవస్థ ఇది మొత్తం బాగుందా? బాగానే ఉంది. మళ్ళీ ఈయనే కావాలనుకుంటారా లేదంటే మార్పు కావాలనుకుంటాం మేము కావాలని సంవత్సరంలా. మరి ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? Please subscribe dot news.